హాయ్ ఫ్రెండ్స్, తెల్కా తెలుగు న్యూస్కు స్వాగతం. అతి బాధాకరమైన విచారకరమైనటువంటి విషయం అందరూ తెలిసినదే, కానీ ఒక చిన్న విశ్లేషణ. 7వ తరగతి పాపను 10వ తరగతి పిల్లవాడు అతి కిరాతకంగా 20 కత్తిపోట్లతో చంపడం. మోటో ఏదైనా కానీ ప్రిపేర్డ్ మోటో అంటే వాడి ఆలోచన విధానాలు సంఘ జీవనం గురించి, మానవతా విలువల గురించి, భవిష్యత్తు గురించి, సామాజిక బాధ్యత గురించి లేని విధంగా పెంచిన వాళ్ళ తల్లిదండ్రులను నడి రోడ్లు నిలబెట్టి చెప్పులతో కొట్టినా కూడా పాపం లేదు. ఎందుకంటే ఈ కాలము సిటీ కల్చర్లోనూ, తర్వాత చాలామంది ఇళ్లల్లోనూ పిల్లలను ఏదో వారి శారీరక వాంఛతో కన్నట్టున్నారే కానీ అది ఒక బాధ్యత, వాళ్ళ పెంపక విధానము, భారత భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగానూ కొంతమంది పెంచట్లేదు. పిల్లలు కోరినవి ఇవ్వడము, పిల్లల స్వేచ్ఛకు కావాల్సినటువంటి అన్ని వసతులను సమకూర్చడము, కాస్ట్లీ ఫోన్లు, తర్వాత ట్యాబ్స్ ఇవ్వడము, వీడియో గేమింగ్ కిట్స్ కొనివ్వడము, లగ్జరియస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడము, ఇదే ప్రేమ అనుకుంటున్నారు. ఇది ప్రేమ కాదు, పైశాచికత్వం. ఒక 10వ తరగతి పిల్లవాడిని ఎంత ఇంటెన్షనల్గా పెంచాలి, వాడికి ఎంత టార్గెట్ ఇవ్వాలి, వానికి ఎటువంటి మోరల్ వాల్యూస్ నేర్పాలి, అవన్నీ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా వాడిని పెంచారు అంటే వాడు ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాటు దొంగతనానికి అడ్డం వస్తే నేను చంపచ్చు అని ప్రిపేర్ అయ్యి ఒక కత్తి తీసుకొని పోయి కూడా అక్కడ అంత పసిపాపను కిరాతకంగా చంపాడు అంటే వాడు ఖచ్చితంగా ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెరిగితే మాత్రం ఓడంత దేశద్రోహి కానీ, ఓడి అంత ఉన్మాది కానీ, ఉగ్రవాది కానీ మరొకడు ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు యువతలో చాలామంది ఉన్నారు. పాఠశాలలకు వెళ్ళని పిల్లలు, సరిగ్గా పెంపకం లేని పిల్లలు ఇలానే ఉన్నారు. చాలా క్రూయల్గా ఉన్నారు, రౌడీలుగా, హీరోయిజం అని చెప్పి సినిమా హీరోలను వాళ్ళు ఒక మోడల్గా తీసుకుంటూ బిహేవ్ చేస్తున్నారు తప్ప భవిష్యత్తు గురించి కానీ, సాంఘిక జీవనం గురించి కానీ, సమాజం గురించి కానీ ఆలోచించట్లేదు. తల్లిదండ్రులారా, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. పాపం అలాంటి పిల్లలను కనద్దు, కన్నా మీరే గొంతు నుండి చంపేయండి, పాపంలే. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తల్లి ఆవేదన, సహస్ర యొక్క తల్లి ఆవేదన వీడియోలో చూడడం జరిగింది. ఒక కన్నబిడ్డ చనిపోతే సొమ్మ చెల్లిపోయి కన్నీళ్లు పెట్టుకొని ఏడవాల్సిన ప్లేసులో నా బిడ్డకు ఎలా అయితే అన్యాయం జరిగిందో అటువంటి న్యాయం నాకు కావాలి, వాడిని చంపేయాలని మాట్లాడుతోంది. ఎవరైనా అంతే, నా బిడ్డను చంపితే నేను చంపుతానని చెప్పి మాట్లాడతాం కానీ చట్టము, కోర్టు తొక్క తోచనమంటారు. సజ్జనార్ గారు అప్పుడు ఒక మహిళను రేప్ చేసి చంపి అయితే ఎలా ఎన్కౌంటర్ చేశారో ఇది వర్తించాలి. వర్తిస్తే కానీ చాలామంది శాంతించరు. ఎవరికి రూల్స్ ఒకలా ఉండకూడదు, అందరికీ సమానంగా ఉండాలా. సమాజంలో విద్రోహక శక్తులకు భయం పుట్టాలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తెల్కా న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి.